పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 47వ అధ్యాయము. జలంధరుడు శివుని చేతిలో హతమగుట. రణరంగంలో రుద్రుడికి జలంధరుడికి పోరు ఘోరంగా జరగసాగింది. శివ శౌర్యం ముందు జలంధరుని పాచికలు పారకపోయేసరికి ఇక లాభం లేదనుకున్న జలంధరుడు మాయాగౌరిని సృష్టించి ఆమెను ఒక రథముపై కట్టివేసి నిశుంబాది రాక్షసులచే హింసింపచేయసాగాడు. అది అలా హింసింపబడుతూ ఉన్న మాయాగౌరిని శివుని ముందుకు తెచ్చాడు. అంతే, ఆమెను చూడగానే శివుడు ఖిన్నుడైపోయాడు. పరులచే తన పత్ని అయిన పార్వతి హింసింపబడటం చూడలేక నిశ్చేష్టుడయ్యాడు. కర్తవ్యాన్ని విస్మరించి యుద్ధం చేస్తున్నాననే భావన కూడా మరచిపోయి ఒకంత ఖిన్నుడై అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇదే అదునుగా భావించిన జలంధరుడు తదవాడి అయిన బాణములను ప్రయోగించి శివుని యొక్క శిరస్సు పైనను ఉదరమునందు వక్షస్థలము పైనను పడునట్లు ప్రయోగించినాడు. అయినా అవి శివునిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. నిశ్చేష్టుడై నిలుచున్న నీలకంఠుడికి ఇదంతా రాక్షసమాయ అని బ్రహ్మ బోధించడంతో మరలా కర్తవ్యోన్ముఖుడు అయ్యాడు. తీవ్రముగా మండుతూ ఉన్న రౌద్ర రూపాన్ని ధరించాడు. శివుని యొక్క భీషణమైన జ్వాలా రూపాన్ని చూడలేక రాక్షసులందరూ చెల్లాచెదరైపోయారు. తలో దిక్కుకు పారిపోయారు. వీరాది వీరులు, యోధాని యోధులైన రాక్షస వీరులు ఎందరో తమ కాళ్లకు బుద్ధి చెప్పి వెన్ను చూపారు. అలా పారిపోతున్న వారిలో శుంభు నిశుంబాది రాక్షస వీరులు ఎందరో ఉన్నారు. వారందరినీ గమనించిన శివుడు పారిపోతున్న రాక్షస యోధులందరూ పార్వతీ చేతిలో రాక్షసులు ఎందరో ఉన్నారు. వారందరినీ గమనించిన శివుడు పారిపోతున్న రాక్షస యోధులందరూ పార్వతీ చేతిలో హతుల ఎదురుగాక అని శపించాడు. తరువాత కాలంలో పార్వతి కాళికా అవతారం ఎత్తి అసురులను అంతమొందించటం అందరికీ తెలుసు. రాక్షసులు రాత్రులందే కదా ద్విగుణీకృత శక్తితో విజృంభించేది. మరి రాత్రులు అంటే చీకటిలోనే కదా భూత ప్రేత పిశాచ రాక్షస బ్రహ్మ రాక్షసులు అందరూ ఎక్కువగా పీడించేది. అందుచే జలంధరుడు తన శక్తినంతటిని ఉపయోగించి రణరంగమంతా చీకట్లో క్రమ్ముకునేటట్లు ఒక బాణం వేశాడు. అంతే, అంతా చీకటైపోయింది. ఆ కారు చీకట్లోనే జలంధరుడు విజృంభించి ఉగ్రమైన జ్వాలా రూపంతోనున్న శివునిపై బాణవర్షం కురిపించాడు. చీకటిలో జలంధరుని శక్తి రెట్టింపవుతుందని గ్రహించిన రుద్రుడు వెంటనే తన తపశ్శక్తినంతటిని ఉపయోగించి ప్రకాశవంతమైన గొప్ప తేజస్సును సృష్టించి ఆ కారు చీకట్లను పారద్రోలారు. ఉగ్రుడి ఉగ్రాన్ని చూచిన జలంధరుడు ఉడికిపోతూ ఒక పెద్ద ఫరిగా యుద్ధంతో ఉరుకున వచ్చి శివుని వాహనం అయిన వృషభాన్ని బలంగా మోదాడు. ఆ దెబ్బకు నందీశ్వరునికి దిమ్మ తిరిగింది. బాధను భరించలేక నందీశ్వరుడు పడిపోయి యుద్ధభూమిని వదిలి పరుగు లంఘించుకున్నాడు. నందీశ్వరుణ్ణి అదుపు చేయటం నీలకంఠుడికి సాధ్యం కాలేదు. ఎక్కడలేని కోపం వచ్చింది. ఇక చేసేది లేక తక్షణమే దేవదేవి తేజస్సు యుతమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సర్వము భస్మీపటలం చేయగల ఆ సుదర్శన చక్రం సర్వులను భయభ్రాంతులను చేస్తూ వేగంగా వెళ్లి జలంధరుడి శిరస్సును 2 ముక్కలుగా నరికివేసింది. నేలపై పడిన జలంధరుడు శిరస్సు మొండముల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి నెమ్మదిగా ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ పరమేశ్వరుని వేణోల్లా స్తుతించారు. అందరూ ఆనందాతిశయంతో తమ తమ శిరస్సులను వంచి శివునికి ప్రణమిల్లారు. శివ సర్వేశ్వర, త్రిమూర్తి స్వరూప, త్రిగుణాత్మక జలంధర, అసురుణ్ణి సంహరించి మమ్మల్ని కష్టాల కడలి నుండి కడతెర్చావు. అట్లే బృందామోహితుడైన విష్ణువును కూడా
ముక్తిని చేయవలసిందిగా ప్రార్థించుచున్నామన్నారు. అప్పుడు శివుడు, ఆదిపరాశక్తి యొక్క పని కాని నాది కాదు, కావున మీరందరూ పరాశక్తిని ప్రసన్నం చేసుకుని వేడుకొండని చెప్పి తన పరివారంతో సహా నిజవాసానికి ఏగాడు. అంతటా దేవతలందరూ మాయాస్తవాన్ని పఠించారు. ఆ పద్యం యొక్క తాత్పర్యం ఈ విధంగానున్నది. సృష్టి స్థితి లయములకు కారణభూతములైన సత్వ రజస్తమోగుణాలు ఎక్కడ నుండి ఉద్భవించాయో, ఎవరి వలన ఈ జనన మరణాలు సంభవిస్తున్నాయో అట్టి మూల ప్రకృతికి మహామాయకు నమస్కారం. ఏదైనా 23 భేదములతో చెప్పబడి ఉన్నదో అట్టి రూపములతో సమస్త జగతిని అధిష్ఠించి ఉన్నదో, వేదాలలో సైతం ఎట్టి రూపములతో కీర్తింపబడుచున్నదో అట్టి మూల ప్రకృతికి మహామాయకు నమస్కారము. నిత్యాసత్య భక్తుడైన వాడు ఎందుకు దరిద్రము, భయము, మోహ పరాభవములను పొందడో, తన భక్తుల పట్ల ఎడతెగని ప్రేమ కనబరుచుచున్నది ఏదియో అట్టి మూల ప్రకృతికి మహామాయకు నమస్కారం. దేవతలచే ప్రార్థింపబడిన ఈ మూల ప్రకృతి మహామాయ స్తవాన్ని ఏకాగ్ర చిత్తుడై నిర్మల మనస్కుడై త్రికాలముల అందును ఎవడు పఠిస్తాడో వాడు దరిద్రాన్ని, భయాన్ని, మోహాన్ని, దుఃఖాన్ని కాని పొందడని సాక్షాత్తు నారద మహర్షుల వారే చెప్పిరి. దేవతలట్లు ప్రార్థించగానే గగన మార్గంలో అద్భుత తేజస్సు కటిక జ్వాలా రూపంలో కనపడి, ఓ దేవతలారా, నేనే త్రిమూర్తి స్వరూపుడను, త్రిగుణాత్మకుడను అయి ఉన్నాను. సత్వగుణము వలన పార్వతిగాను, రజోగుణము వలన లక్ష్మిగాను, తమో గుణము వలన సరస్వతిగాను విలసిల్లుతున్నాను. మీ కోరికలు నెరవేరాలి అంటే ఆ లక్ష్మి, పార్వతి, సరస్వతులను వేడుకోండి అని చెప్పి ఆ మహామాయ అదృశ్యమైపోయింది. మూల ప్రకృతి ఆజ్ఞ ప్రకారము వారందరూ లక్ష్మీ, పార్వతి, సరస్వతుల వద్దకు వెళ్ళి తమ అభిష్టాన్ని వెల్లడించారు. ఆ ముగ్గురు ముక్త కంఠంతో, దేవతలారా, ఇవిగో కొన్ని బీజాలను ఇస్తున్నాము. వీటిని తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఎక్కడైతే మోహావేశుడై పరితపించుచున్నారో అక్కడ చల్లండి అని ఆజ్ఞాపించారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి బృందాదేవి చితాభస్మ ప్రాంతమందును అంతటను విరచిమ్మారు. మోహితుడై పడి ఉన్న శ్రీహరిని చూచి దుఃఖించారు. పాతివ్రత్య మహిమను ప్రకటించే ఈ గాథను ఏకాగ్ర చిత్తులై చదివినను, విన్నను సంతాన సంపదను, స్వర్గప్రాప్తిని పొందగలరు.